హాయ్ అండి. నమస్తే. బాగున్నారా అందరూ? నేను మీ మాలతి. డిన్నర్ అయిందా అండి అందరికీ? అందరికీ అడుగుతున్నాను. నా సబ్స్క్రైబర్స్‌కి ఇంకా మిగతా వాళ్ళకి అందరూ కూడా అడుగుతున్నానండి. డిన్నర్ అయిందా? నా డిన్నర్ అయితే అయిపోయింది. ఇంకా పడుకోవాలి. అయితే నేను ఒకటి చెప్తాను ఇవాళ. ఏంటంటే అది తెలుసు చాలా మందికి, కాకపోతే ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం. అదేంటంటే పంచదార తీయగా ఉందని ఎక్కువ తినేస్తాం కదా మనము. దానివల్ల మనకే చాలా నష్టం, మన ఆరోగ్యానికి హానికరం. అవునా కాదా? తీయగా తీయగా ఉందని చెప్పేసి ఎక్కువ తినేస్తాం కదా, దానివల్ల మనకి ఆరోగ్యానికి హానికరం. అలాగే కొందరి మనుషుల మాటలు కూడా చాలా తీయగా ఉంటాయి. అలా అని చెప్పి మనము మన బలాన్ని, బలహీనతలని అన్నీ కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం కదా, అదే పంచుకుంటాం కదా. అలా చేయడం వల్ల కూడా మనకే, మన జీవితానికి హానికరం అప్పుడు. ఎందుకంటే ముందున్న వాళ్ళని మనం నమ్మేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియకుండా తీయగా మాట్లాడుతున్నారు కదా, మంచి వాళ్ళే అని అనుకొని చాలామంది నమ్మేస్తారు. వాళ్ళ మాటల్ని చూసి నమ్మి మన వీక్నెస్ పాయింట్స్ అన్నీ కూడా చెప్పేస్తాం. మన కష్ట నష్టాలు, మన మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా వాళ్ళని నమ్మి ఎదుటి వాళ్ళకి మనం చెప్పేస్తాం. వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ఎక్కువ టైం కూడా తీసుకోం మనం. వాళ్ళు తీయగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళని నమ్మి అన్నీ కూడా చెప్పేస్తాం. అలా చేయడం వల్ల కూడా మన జీవితానికి హానికరం. అవునా కాదా? కామెంట్ చేయండి. నేను చెప్పింది ఏమైనా తప్పైతే క్షమించాలి, కరెక్ట్ అయితే చిన్న కామెంట్ చేయండి, లేదంటే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. గుడ్ నైట్ అండి అందరికీ.